హరే కృష్ణ, అందరికీ స్వాగతం. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 11వ స్కందంలో 21వ అధ్యాయాన్ని చూడబోతున్నాం. 20వ అధ్యాయం వచ్చేసి విశుద్ధ భక్తి యోగం గురించి తెలుసుకున్నాం. విశుద్ధ భక్తి యోగం అనేటువంటిది జ్ఞానము మరియు వైరాగ్యాలకి అతీతమైనటువంటిది ఎలా అనేటువంటి విషయాన్ని మనము చూసాం. అంటే జ్ఞాన వైరాగ్యాలతో సాధించేటువంటి దానికంటే కూడా ఉన్నతమైనటువంటి దాన్ని విశుద్ధ భక్తి యోగంలో సాధించవచ్చు అనేటువంటిది మనము ఇప్పటి వరకు కూడా చూసాం. ప్రత్యేకించి చివరి భాగంలో కనుక మనం చూసినట్లయితే కాన్సెప్ట్, ఆ, ఒకవేళ ఎవరికైనా భౌతిక కోరికలు లేకున్నా, చివరికి ముక్తి అనేటువంటి కోరిక ఉన్నా కానీ వ్యక్తి భక్తి యోగంలోనే ఉండాలి. శ్రీకృష్ణ భగవాన్నే దేవాది దేవుడిగా భావించి ఆ, ఆరాధన, భక్తి, సేవ అనేటువంటిది చేయాలి. ఇదే కృష్ణుడు మనందరికీ ఇస్తున్నటువంటి ఉపదేశం. భౌతిక కోరికలు ఉన్నప్పటికీ అకామ సర్వకామోప్య. సో మనం నిన్న చూసాం. అకామ సర్వకామో కామోవ మోక్షకామ ఉదాహరతి తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పర. ఓకే. సో అది చూసిన తర్వాత ఇప్పుడు 21వ అధ్యాయంలో కృష్ణుడు వేద పదం గురించి తెలియజేస్తున్నారు. వేద పదం ఎవరికి ఉద్దేశించబడింది అని అంటే భక్తులు కాని వాళ్ళకు ఉద్దేశించబడింది. విశుద్ధ భక్తి యోగం చెప్పిన తర్వాత మళ్ళీ వేద పదం అంటారు ఎందుకు? భక్తులు కాని వాళ్ళకి చెప్పాల్సిన విషయాలు మరి భక్తి యోగం చెప్పాక ఎందుకు చెప్తున్నారు అని అనుకోవచ్చు. ఇంత చెప్పినా కానీ భక్తి యోగము, భక్తి సాధన, కృష్ణుడి పట్ల ప్రేమ అనేటువంటిది అందరికీ కలగదు. కృష్ణుడే స్వయంగా చెప్పేశారు, మనుష్యానాం సహస్రేషు అని. ఎన్నో వేల మందిలో ఏ ఒక్కరికో కృష్ణ భక్తి వస్తుంది. సత్వగుణంలో ఉన్న వాళ్ళకి మాత్రమే కృష్ణుడి యొక్క కథలని, కృష్ణుడి యొక్క లీలల్ని వినాలి అనేటువంటి ఆలోచన వస్తుంది. ఎవరైనా సరే శ్రీమద్ భాగవతాన్ని, భగవద్గీతని వింటున్నారు అనంటే, లేదంటే చైతన్య చరితామృతాన్ని వింటున్నారు అనంటే వాళ్ళు కేవలం సత్వగుణంలో ఉండడం వల్ల మాత్రమే వాళ్ళకి ఆ అభిరుచి కలిగింది. రజోగుణ తమో గుణంలో ఉన్నటువంటి వాళ్ళకి శాస్త్రంలో ఉన్న విషయాలను తెలుసుకోవాలి అనేటువంటి ఇంట్రెస్ట్ కూడా ఉండదు. వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? శాస్త్రంలో ఏం చేస్తే నాకు లాభం కలుగుతుందని చెప్పబడి ఉందో అది చెప్పండి అని అంటారు. అవసరమైతే దానికోసం ఎన్ని దూరమైనా సరే ప్రయాణం చేసి, ఎంతమందినైనా కలిసి, ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టి, ఎన్ని తపస్సులైనా, ఎన్ని యజ్ఞాలైనా, ఎన్ని యాగాలైనా చేశారు. ఓకే. సో అలా విశుద్ధ భక్తి యోగం అనేటువంటిది అందరికీ దొరికేది కాదు. కాబట్టి వేద పదము అనేటువంటిది చాలా చాలా అవసరం. అలా ఉంటే మనము ఎంతో కొంత సత్వగుణ స్థితికి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది ఈ వేద పదం. అంటే మనం చేయబోయేటువంటివి కామ్యకర్మలు, లేదు అని అంటే మనం చేయబోయేటువంటివి పుణ్యకార్యాలు, శాస్త్ర ఉపదేశానుసారం మనం చేయబోయేటువంటి పనులు, ఇవన్నీ కూడా వేద పదంలో చెప్పబడ్డాయి. మనందరికీ కూడా ఈ వేదాల యొక్క ఉద్దేశం దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుని చేరుకోవడానికి అనేటువంటి విషయం తెలిస్తే ఇలాంటి పుష్పిత వాక్యాలు ఏవైతే ఉంటాయో వీటికి ఆకర్షితులం కావు. ఒకవేళ మనం ఏదైతే దారిలో ప్రయాణం చేస్తున్నామో ఆ గమ్యం పలానా అని తెలియనటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే మధ్యలోనే వచ్చేటువంటి అట్రాక్షన్స్కి ఆకర్షితుడైపోయి, వాటికి అట్రాక్ట్ అయిపోయి గమ్యాన్ని చేరుకోకుండా ఉంటాడు. మనం పలానా దూరం ప్రయాణం చేయాలి, పలానా లక్ష్యాన్ని చేరుకోవాలి అనేటువంటి గమ్యం లేని వ్యక్తి ఏం చేస్తాడు? మధ్యలో ఏది దొరికితే అది, ఆ దారి మధ్యలో ఏది దొరికితే అది, ఇదే నా లక్ష్యం అని అనుకుంటాడు. అందుకనే ఈ వేద పదంలో ఉన్నటువంటి, వేదాలలో ఉన్నటువంటి ఈ పుష్పిత వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనల్ని కృష్ణుడి వరకు చేరకుండా ఆపేస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇవి కూడా లేకపోతే మనము ఎప్పటికీ సత్వగుణ స్థితికి రాలేము. ఎప్పుడు కూడా అసురులాగానే ఉండిపోతాం. కృష్ణుడి మీద కనీసంగా దేవీ దేవతల పట్ల కూడా శ్రద్ధ లేని వాళ్ళగా మనం ఉండిపోతాం. దేవీ దేవతల పట్ల కూడా శ్రద్ధ లేనటువంటి వ్యక్తి జంతువుతో సమానం. మరి ఆ స్థాయిలో ఒక వ్యక్తిని ఉంచకుండా ఉండడం కోసం భగవంతుడు వేదాలని, అందులో ఇవ్వబడినటువంటి కర్మకాండని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. దాని ద్వారా చివరికి కృష్ణ భక్తిలోకి రావాలి అనేటువంటిది లక్ష్యం. ఈరోజు మనము ఈ అధ్యాయం మొదటి శ్లోకం నుంచి చూద్దాం. కృష్ణుడు ఏం చెప్తున్నారో వేద పదం గురించి ఈరోజు విందాం. రామారావు ప్రభుజీ. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ
యయేత్తాన్మత్పతో హిత్వా భక్తి జ్ఞాన క్రియాత్మకాన్ యయేతాన్మత్వతో హిత్వా భక్తి జ్ఞాన క్షుద్ర క్రియాత్మకాన్ క్షుద్రాన్ కామాంశ్చలై ప్రాణైన్ జషంత సంసరంతి తే. క్షుద్రాన్ కామాచలై ప్రాణైర్జుషంతః సంసరంతి తే. భగవానుడి పలికెను, భక్తి జ్ఞాన కర్మలను కూడినట్టి ఈయన పథమును విడిచి దానికి బదులుగా ఇంద్రియములచే కల్లోలితులే తుచ్చమగు ఇంద్రియ భోగమును అనుభవించువారు నిక్కముగా సంసార చక్రమున నిరంతరము తిరుగాడెదురు. భాష్యము. శ్రీకృష్ణ భగవాన్చే కడచిన అధ్యాయంలో స్పష్టంగా వివరింపబడినట్లు తాత్విక విశ్లేషణము, విద్యుక్త ధర్మ నిర్వహణము, తుట్టతుదకు కృష్ణ భక్తి భావన, భగవత్ ప్రేమ ప్రాప్తి కొరకే ఉద్దేశించబడినవి. భగవన్ మహిమలు శ్రవణ కీర్తనములపై ఆధారపడినట్టి భక్తి యోగము బద్ధజీవుని నేరుగా భగవత్ సేవ యందు నెలకొల్పును. ఆ విధముగా అది భగవత్ ప్రాప్తిలో సర్వోత్తమ సాధనమై ఉన్నది. అయినను ఈ మూడు విధానముల ఏకైక లక్ష్యము ఏమైంది మాతాజీ, చదవట్లేదు? నెట్ పోయిందేమో. కృష్ణ భక్తి ఇంద్రియ భోగమునందే పూర్తిగా లగ్నమైన వారు భగవత్ కరుణను బడయుటకు ఎటువంటి ప్రామాణిక పద్ధతిని అనుసరించాలని ఇప్పుడు శ్రీకృష్ణుడు వివరించుచున్నాడు. ప్రస్తుతము కోటాను కోట్ల మంది దుర్భాగ్య జనులు ఈ కోవకే చెంది ఉన్నారు. ఇచ్చట వివరించబడినట్లు వారు నిరంతరము సంసార బంధములు చిక్కుబడి ఉందరు. ఓకే, హరే కృష్ణ. కృష్ణుడు ఇక్కడ మనకి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్తున్నారు. భక్తి, జ్ఞాన, కర్మ అనేటువంటి మూడు మార్గాల ద్వారా ఏ విధంగా శ్రీకృష్ణ భగవాన్ని చేరుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మనకి ఇప్పటి వరకు వివరించిన తరువాత ఈ మూడు పదాలలో కూడా మనం కృష్ణుని చేరుకోవడం ఇష్టపడినటువంటి వాళ్ళు, ఈ మూడిటికి బదులు అన్యంగా ఇంకేదో చేసి నేను భౌతికమైనటువంటి లాభాన్ని పొందాలి అనుకునేటువంటి వాళ్ళకి భక్తి యొక్క లక్ష్యం తెలియదు. ఏ భక్తి చేసినా, ఏ భగవంతుడిని మొక్కినా, ఏ గుడికి వెళ్ళినా, ఏ పుణ్యకార్యం చేసినా, ఏది చేసినా వాళ్ళ లక్ష్యం ముక్తి అని తెలియదు. పాపం వాళ్ళకి ముక్తి సాధించడం కోసం భక్తి చేయాలని తెలియదు. భక్తి అని అంటే భగవంతుడు గొప్పవాడు కాబట్టి మనం ఆయన్ని ధిక్కరించకూడదు అంటే ఇది భయం అన్నమాట. లేదు అంటే మనం గనక భగవంతుడిని ప్రసన్నం చేసుకుంటే మన కోరికలన్నీ తీర్చేస్తాడు. మనకున్నాయి కదా చాలా కోరికలు. డిగ్రీ పాస్ అవ్వాలి, ఎంటెక్ పాస్ అవ్వాలి, లేదంటే కోరికలన్నీ తీరాలి, ఇంద్రియ భోగం చేయాలి, మంచి కాలేజీలో సీట్ రావాలి, మంచి ఉద్యోగం రావాలి. ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క కోరికలను తీర్చడానికి ప్రసిద్ధి, ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్క రకమైనటువంటి కోరికలను తీర్చడానికి ప్రసిద్ధి. ఓకే, అలాంటి కోరికలన్నీ తీర్చుకోవడానికి ఆయా మందిరాలకి వెళ్ళడం, మొక్కులు మొక్కుకోవడం, కోరిక తీరగానే మొక్కులు తీర్చడం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము అంటే మనకి భక్తి యొక్క లక్ష్యం కేవలం ఇందులో తెలుసు. మనకి ఇంతకు మించి మనకి తెలియదు. భక్తి అంటే ఇందుకే చేస్తున్నాం అని అనుకుంటాం. చిన్నప్పటి నుంచి కూడా మనకి ఎందుకు చేయాలి అని మనకి ఎవరికి చెప్పలేదు, ఎందుకంటే పాపం వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి. ఓకే, కానీ భక్తి యొక్క లక్ష్యం ఏమిటి అని అంటే ఈ భౌతిక సంసార చక్రం నుంచి బయటపడడం. అలా తెలియకుండా మనం చేసేటువంటి అనేక రకాల పుణ్యకార్యాలు ఇవన్నీ కూడా సంసార చక్రం నుంచి బయట పడేస్తున్నాయా అంటే పడేయట్లేదు. అది మన లక్ష్యం కూడా కాదు, ఎందుకంటే అది మన లక్ష్యం అని కూడా తెలియదు. అలాంటి మూర్ఖత్వంతో మనం చేస్తున్నటువంటి పనుల కారణంగా మనం ఈ సంసార చక్రంలోనే ఉండిపోతున్నాం. పదే పదే ఇదే సంసార చక్రంలో చిక్కుకుని పోతున్నాం. నిజానికి ఇక్కడ భాష్యంలో ఏమని చెప్తున్నారంటే దౌర్భాగ్యులు, కోటాను కోట్ల మంది దౌర్భాగ్యులు ఇలానే ఉన్నారు అని చెప్తున్నారు. ఎవరు కృష్ణ భక్తి దాకా రాలేనటువంటి దౌర్భాగ్యులు. ఓకే, అంటే ఇంతకుముందు మనం చూస్తే కృష్ణుణ్ణి చేరుకోవడము అనేటువంటిది లక్ష్యం కాదు. విశుద్ధ భక్తి యోగంలో లేనటువంటి వ్యక్తి అంటే చివరికి నిరాకార బ్రహ్మంలో లీనమైపోవాలి అనే కోరిక ఉన్నటువంటి వ్యక్తి కూడా కృష్ణుడు రూపాన్ని మాధ్యమంగా పెట్టుకొని నిరాకార బ్రహ్మం వరకు వెళ్ళాలి అని అనుకుంటున్నారు. అంటే రూపం ముఖ్యం కాదు వాళ్ళకి, కృష్ణుడు ముఖ్యం కాదు, కృష్ణ ప్రేమ ముఖ్యం కాదు. వాళ్ళు ఏదైతే సాధన ద్వారా వాళ్ళు అనుకున్నది సాధిస్తారో, సాధించిన తర్వాత ఆ సాధనని వదిలేసేటువంటి స్థితి, అలాంటి స్థితిని ముక్త స్థితి అని అనరు. అలాంటి స్థితి భౌతికమైనటువంటి కోరికతోనే సమానం.
నిరాకార బ్రహ్మంలో లీనమయ్యేటువంటి వ్యక్తి రూపాన్ని అడ్డం పెట్టుకుని నిరాకార బ్రహ్మంలో లీనమైపోయినంత మాత్రాన కృష్ణుడితో ప్రశంసించబడేటువంటి భక్తుడు అవలేడు. కృష్ణుడు అలాంటి వాళ్ళని విశుద్ధ భక్తులు అనలేదు. ఇందాక శ్లోకంలో మనం నిన్న మనం చదువుకున్న దాంట్లో చూస్తే కృష్ణుడు అలాంటి వాళ్ళని విశుద్ధ భక్తులు అని అనలేదు. వాళ్ళు కూడా మోక్ష కామకులు అనేటువంటి మాటనే చెప్పారు. ఓకే, సో ఇలాంటి వాళ్ళందరూ కూడా సంసార చక్రంలో నిరంతరం పరిభ్రమిస్తూ ఉన్నారు. కోటాను కోట్ల మంది, కోటాను కోట్ల మంది. ఏ ఒక్కళ్ళో ఏ ఇద్దరో మాత్రమే వాళ్ళు కృష్ణ భక్తిలోకి వస్తున్నారు. ఎవరైతే కృష్ణ భక్తిలోకి వస్తారో వాళ్ళు సంసార చక్రాన్ని ఛేదిస్తున్నారు. ఎవరైతే కృష్ణ భక్తిలోకి రారో వాళ్ళు ఈ సంసార చక్రంలోనే మళ్ళీ జన్మామృత్యు జన్మామృత్యు జన్మామృత్యు, మళ్ళీ ఇవే దుఃఖాలు, ఇవే కష్టాలు, ఇవే బాధలు, ఒకటి నుంచి మళ్ళీ మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు అనుభవిస్తాం, మళ్ళీ మొదలు పెడతాం అనుభవించడం, మళ్ళీ మొదలు పెడతాం అనుభవించడం. ఇదే పని చేస్తూ ఉంటాం మనం. ఓకే, ఇది చాలా తక్కువ శాతం మంది కాదు, చాలా ఎక్కువ శాతం మంది ఇలానే ఉన్నారు. వీళ్ళందరూ కూడా దౌర్భాగ్యులు అని కృష్ణుడు చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 2వ శ్లోకం. నాగలక్ష్మి మాత. హరే కృష్ణ. స్వే స్వేధికారే యునిష్టా సగుణ పరికీర్తిత స్వే స్వే అధికారే యానిష్ట సగుణః పరికీర్తితః విపర్యయస్తు దోషా స్యాధు భయోరేష నిశ్చయః. విపర్యస్తు దోషః స్యాదు భయోరేష నిశ్చయః. తన స్థానమునందు నిష్ఠ అసలైన గుణమని చెప్పబడినది కాగా తన స్థానం నుండి వైదొలగట దోషమని భావింపబడినది. ఈ ప్రకారం ఈ రెండు స్పష్టంగా నిరూపణం చేయబడినవి. భాష్యం. ఆధ్యాత్మిక ప్రతిపదము నిష్కామ కర్మతో ఆరంభమై విజ్ఞాన స్థితికి పురోగమించి తొదకు భగవద్భక్తిలో ప్రత్యక్షంగా నెలకొన్నట్టుగా పరిణమించిందని గడిచిన శ్లోకం నందు శ్రీకృష్ణుడు వివరించాను. స్వయంగా భగవంతుని చేతనే నిర్దేశింపబడినటి విధులను త్రోసిపుచ్చి బద్ధజీవుడు కృష్ణ భక్తిలోని సహజ పరిణామ క్రమమును కృత్రిమంగా భంగపరచరాదు. ఈ విషయమును ఆ దేవదేవుడు ఇచ్చట నొక్కి చెప్పుచున్నాడు. మానవ జన్మయందలి ఆత్మస్థితిలో జీవుడు దేహాత్మ బుద్ధిని కలిగిన వాడే సంగము, స్నేహము, ప్రేమ ముందగు వాటిపై ఆధారపడిన లౌకిక కర్మను పునరింపగోరును. అట్టి లౌకిక లాపములను యజ్ఞ రూపమున భగవంతునికి అర్పించినప్పుడు అతడు కర్మయోగమున నిలిచిన వాడగును. నియమిత యజ్ఞాచరణము ద్వారా క్రమంగా అతడు దేహాత్మ బుద్ధిని ఛేదించి విజ్ఞాన స్థితికి పురోగమించును. దాని ద్వారా అతడు తన దేహంనకు మనసునకు పూర్తిగా భిన్నమైనట్టి నిత్యాత్మనని ఎరుగగలుగును. లౌకిక పీడల నుండి విముక్తుడై అతడు ఆధ్యాత్మిక జ్ఞానం పట్ల అనురక్తుడై ఆ విధంగా జ్ఞానయోగ స్థితి ఎందు నెలకొన్న వాడగును. సాధకుడు ఆధ్యాత్మిక పదమున మరింత పురోగమించగా తన్ను పరమాత్ముడు దేవదేవుడు శ్రీకృష్ణుని అంశగా ఎరగగలుగును. అంతటా అతడు తన బద్ధ జీవనము అట్లే ఆధ్యాత్మిక జ్ఞానము దేవదేవుని నుండి లభించినవి అని తెలుసుకొను. ఆ దేవదేవుడే పుణ్యపాప ఫలము రెండింటినీ వసగలడు. నేరుగా ప్రేమభక్తి ఎందు నెలకొనట ద్వారా తాను భగవంతుని నిత్యదాసుని ఎరుగుట ద్వారా మనుషుని అనురక్తి విశుద్ధ భగవత్ప్రేమగా పరిణమించును. ఈ విధంగా మనుషుడు తొలుత దేహాసక్తిని ఛేదించును, పిదప అతడు జ్ఞానాసక్తిని విడిచిపెట్టును. ఇది అతన్ని లౌకిక జీవన విముక్తిని కావించును. చివరకు అతడు స్వయంగా భగవంతుడే నిత్య ప్రేమకు ఆశ్రయుడని గుర్తించి సంపూర్ణ భక్తితో ఆ దేవదేవునికి సంపూర్ణ శరణాగతుడగును. దేహం నాకు మనసుకు ఇంకనూ అనురక్తుడై ఉన్నవాడు కర్మయోగం యొక్క విద్యుత్ ధర్మములను కృత్రిమంగా విడిచిపెట్టకూడదని ఈ శ్లోకం నందు భగవానుడు వివరించుచున్నాడు. అదే రీతిగా లౌకిక జీవన భ్రాంతిని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్న ఆరంభ దశలోని సాధకుడు ప్రేమభక్త స్థితిని అనుకరించుచు 24 గంటలు కృష్ణుని ఆంతరంగిక లీలను తలచే యత్నం చేయకూడదు. దానికి బదులు అతడు భౌతిక జగత్తును గురించిన సాంఖ్య జ్ఞానంను అనుశీలన చేయవలెను. దానిచే అతడు దేహము మనసు పట్ల ఆసక్తిని విడవగలడు. శ్రీమద్ భాగవతం నందు భౌతిక జగత్తును గురించిన అనేక వర్ణనలు ఉన్నవి. అవి బద్ధజీవుని జడపదార్థ తాదాత్మ్యం నుండి విముక్తి చేయగలవు. కానీ భౌతిక జగత్తు యొక్క స్థూల సూక్ష్మ ఆసక్తుల నుండి విడివడిన వాడే పరిపూర్ణమగు భగవత్ ప్రేమ స్థితిని సాధించిన వాడు కర్మయోగ జ్ఞానయోగ స్థితిని విడిచి నేరుగా భగవత్ సేవలో నెలకొనవచ్చును. 19వ అధ్యాయంలోని 45వ శ్లోకం నందు శ్రీకృష్ణుడు గుణదోష దృశి దోషో గుణస్థూభయవర్జిత అని పలికియుండెను. భగవద్భక్తుని యందు లౌకిక గుణదోష దృష్టిని కలిగి ఉండరాదు. నిజంలో అటు లౌకిక భావన విడిచిపెట్టడం ద్వారా మనుషుడు పుణ్యభావుడగును. ఉత్సాహంగా కామ్యకర్మలు చేసేటి వారితో జ్ఞాన మార్గావలంలో సాంగత్యంచే సాధన దశలో ఉన్న భక్తుడు అప్పుడప్పుడు దూషితుడగుచుండునని శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్లు తెలిపిరి. అట్టి భక్తుని ధర్మ కార్యములు లౌకిక ప్రవృత్తిచే
ప్రభావితం అవుచుండును. అట్లే విశుద్ధ భక్తుని మహోన్నత స్థితిని గమనించిన సాధారణ మనిషి తాను కూడా విశుద్ధ భక్త యందలి అదే మహోన్నత స్థితిలో ఉన్నట్లుగా భావించి ఆ మహనీయుని కలాపమును బాహ్యమునకు అనుకరించుండవచ్చును. ఈ అసమగ్ర భక్తి యోగ సాధకుల సకామ కర్మలు, మానసిక కల్పనము, మిథ్యా ప్రతిష్ట, విశుద్ధ భక్తి యోగములు, లౌకిక చొరబాట్ల వంటివి కనుక వారు విమర్శకు గురి కావాల్సియే ఉండును. కేవల భక్తిలో నెలకొన్న విశుద్ధ భక్తిని ఎన్నడూ విమర్శించరాదు. కానీ భౌతిక గుణములతో విస్తృతమైన భక్తిని నచ్చటి భక్తిని సరిదిద్ది విశుద్ధ భక్తి యోగ స్థితికి తీసుకొని రావాలి. కేవల భక్తి ఎందుగాక మిశ్రిత భక్తి యోగం నుండి నెలకొన్న వారిచే అమాయకులు తప్పుద్రోవ పట్టరాదు. కానీ కృష్ణ భక్తిలో పూర్తిగా నెలకొనజాలని వారు విచిత్ర ధర్మమును భ్రాంతిమయములను విడిచిపెట్టరాదు. ఉదాహరణకు విశుద్ధ కృష్ణ భక్తిలో పూర్తిగా నెలకొనజాలని వాడు కుటుంబంను భ్రాంతి అని భావించి దాన్ని విడిచిపెట్టరాదు. ఏలైనా ఆ విధంగా చేసి అతడు అక్రమ స్త్రీ సంబంధంలో పోలగలడు. కనుక ప్రత్యక్ష కృష్ణ భక్తి సాధన స్థితికి రానంత వరకు మనుజుడు పుణ్యమును, జగత్తు యొక్క విశ్లేషణాత్మక జ్ఞానమును తప్పక అనుశీలించవలసి ఉండును. హరే కృష్ణ ప్రభు ధన్యవాదాలు. ఓకే, చాలా ముఖ్యమైనటువంటి విషయం. భాషను చదవకపోతే మనకి ఇది అర్థం కాదు. ఓకే, సో మనందరికీ కృష్ణ భక్తి అంటే శ్రద్ధ లేదు, కృష్ణుడి మీద విశ్వాసం లేదు. కృష్ణ ప్రేమను పొందాలి అనేటువంటిది మనం కేవలం భ్రమ అని అనుకుంటున్నాం. అలాంటి ఒక స్థితిలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మనము 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 కనీసంగా విశ్లేషణాత్మకంగా ఈ భౌతిక విశ్వం గురించి, సాంఖ్యయోగం గురించి, పుణ్యకార్యాలను చేస్తూ చెయ్యాలి. అంటే వేద పదాన్ని అనుసరిస్తూ ఈ భౌతిక విశ్వానికి సంబంధించినటువంటి విశ్లేషణ చెయ్యాలి. అంతేకాని మన విద్యుక్త ధర్మాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు. ఏంటి మన విద్యుక్త ధర్మం? కృష్ణ భక్తిలో పురోగమించడం మన విద్యుక్త ధర్మం. ఒక వ్యక్తి, ఒక జీవుడు ముక్తిని సాధించడానికి మించినటువంటి వేరే బాధ్యత, వేరొక బిజీ పని ఏది ఉండకూడదు. ఓకే, అంటే మన లైఫ్లో చాలా పనులు ఉన్నాయి. మనం ఎందుకు బిజీగా ఉన్నాము? ఇంపార్టెంట్ పనులు చేసుకునే బిజీలోనే ఉన్నాం మనం. ఇంపార్టెంట్ మన పనులు చాలా ఉన్నాయి, కానీ అన్ని పనులు మనం చేస్తామా? ఒక రోజులో మనం 8 గంటలు 9 గంటలు పని చేస్తాం. ఆ చేసిన 9 గంటల్లో ఎన్ని పనులను చేయగలం మనం? ఒక రోజులో మనం చెయ్యాలి అనుకున్న 20 పనుల్లో మనం 3 పనులు మాత్రమే చేయగలుగుతాం పూర్తిగా. మరి అలాంటప్పుడు ఏం చేస్తాం మనం? మిగిలిన పనులు ఏం చేస్తాము? లేకపోతే ఏ పని మొదలుపెట్టి ఏ పని కంప్లీట్ చేసుకుంటాం మనం ఉన్న 20 పనుల్లో? చాలా ప్రాముఖ్యమైన పనులని ముందు చేసుకుంటాం ప్రభు. ముఖ్యమైన రోజుకి వాయిదా వేసుకుంటాం మిగిలిన పని. ముఖ్యమైన పని ముందు చేసేసుకుంటాం. ఇది అయిపోవాలి, ఇది అయిపోతే మిగిలిన అయిపోకపోయినా ఏం కాదు అన్నట్లు మనం ఉంటాం. ఆ పని చేసే క్రమంలో మనం ఎంత బిజీగా ఉంటామంటే, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ పని చేయాలి, ఈ పని కనుక నేను చేయకపోతే సాయంత్రం కల్లా నా డే వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ రేపొద్దున మళ్ళీ మొదలకాడి నుంచి చేయాల్సి ఉంటుంది, లేదంటే మళ్ళీ రేపు ఉన్నటువంటి ప్రయారిటీస్ వేరుగుంటాయి, నేను ఈ పని ఎప్పటికీ కంప్లీట్ చేయలేను, కాబట్టి ఈ పని కంప్లీట్ చేయాలి అని చాలా శ్రద్ధగా, చాలా బిజీగా ఆ పనిలోనే నెలకొని ఉంటాం. కానీ ఒక వ్యక్తికి కృష్ణ భక్తిలో పురోగమించడానికి మించిన ప్రయారిటీ అయిన పనులు ఏముంటాయి? కృష్ణ భక్తిలో పురోగమించకుండా, కృష్ణ భక్తి అనేటువంటిది ప్రయారిటీ అనే మనం అనుకోకుండా ఆ పనిని 20వ పను 21వ పనుగానే పెట్టేస్తున్నాం. మిగిలిన పనులన్నీ ప్రయారిటీ అనుకుంటున్నాం, మిగిలిన పనులన్నీ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? ఆ 20, 21వ పని ఎప్పుడు చేస్తాం మనం? ఇవాళ అయితే అవ్వదు, వాయిదా వేసేస్తాం, రేపటికి వాయిదా వేస్తాం. ఇవాళ 4 పనులు అయిపోతే రేపుకి 16 పనులే ఉంటాయా? రేపు ఇంకో 4 పనులు యాడ్ అవుతాయి మళ్ళీ కదా. ఏ రోజుకి ఆ రోజు కొత్త కొత్త పనులు యాడ్ అవుతూ ఉంటాయి, కొత్త విషయాలు యాడ్ అవుతూ ఉంటాయి, కొత్త ప్రయారిటీస్ వస్తూ ఉంటాయి. ఈ 20, 21వ ప్రయారిటీగా పెట్టుకున్నటువంటి పని అది అలానే ఉంటుంది, ఆ పని మనం ఎప్పటికీ ఆ పని వరకు చేరుకోలేం. అంటే మనము భక్తి అనేటువంటి దాన్ని కంప్లీట్గా పక్కన పెట్టేశాం, ఆధ్యాత్మిక పురోగతి అనేటువంటి దాన్ని కంప్లీట్గా పక్కన పెట్టేశాం. కేవలం భౌతికంగా అయినటువంటి ప్రయోజనాల కోసం మాత్రమే కర్మలు చేస్తున్నాం. అంటే మనకు ఆ టేస్ట్ రాలా, అది అవసరమని తెలియదా, లేదు అంటే మనకు ఆ జ్ఞానం రాలా. ఆ జ్ఞానం ఏంటి? జ్ఞానం
అన్నిటికంటే ముఖ్యమైన పని ఇది. అందుకనే ఇది ముందు మొదలు పెట్టాలి, ఇది అయిపోయిన తర్వాతనే వేరే ఏ పనులైనా చేయాలి అనేటువంటి జ్ఞానం రాలి. ఆ జ్ఞానం వచ్చిన వాళ్ళందరూ పొద్దున్నే 4 లెగుస్తారు, జపం కంప్లీట్ చేసేసుకుంటారు, వాళ్ళ సాధన కంప్లీట్ చేసేసుకుంటారు, ఆ తర్వాత మిగిలిన పనులన్నీ చేస్తారు. భౌతికమైనటువంటి కార్యక్రమాలన్నీ చేయడానికంటే ముందే ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలన్నీ ఫినిష్ అయిపోతాయి. ఎవరికైతే ఆ ప్రయారిటీస్ తెలుస్తాయో వాళ్ళకి అవి అయిపోతాయి. మరి ఒకవేళ మనకు ఆ విశ్వాసం లేకపోతే ఏం చేయాలి? విశ్వాసం లేకపోయినా కానీ మన యొక్క ఈ ధర్మాన్ని వదిలిపెట్టకుండా ఇది చేస్తూ మనం విశ్లేషణాత్మకంగా ఈ భౌతిక విశ్వం గురించి తెలుసుకోవాలి. అందుకనే మనకి శ్రీమద్ భాగవతంలో ఆరంభంలోనే మొదటి 2 స్కందాల్లోనే 3 స్కందాలు మనం చదివినట్లయితే కనుక మనకి భౌతిక విశ్వం గురించి ఎక్కువ వర్ణన వస్తుంది, సాంఖ్యయోగం వస్తుంది. కపిల భగవానుడు వివరించినటువంటి సాంఖ్యశాస్త్రం 3వ స్కందంలో వస్తుంది కదండి. 2వ స్కందం మొత్తం కూడా విశ్వం గురించి ఇస్తారు. మరి ఇవన్నీ భౌతిక ప్రకృతి గురించి తెలుసుకుంటే ఏమవుతుంది? కృష్ణుడి మీద విశ్వాసం ఎలా పెరుగుతుంది? మనకు కావాల్సింది కృష్ణ భక్తి కదా అంటే పెరుగుతుంది. ఎలా అంటే ఎప్పుడైతే మనం ఈ భౌతిక విశ్వాన్ని గురించి తెలుసుకుంటామో కణ కణంలో అణువులో కృష్ణుడు ఉన్నాడు అనేటువంటి విషయం తెలుస్తుంది. ఏ విధంగా భగవంతుడు ఈ భౌతిక విశ్వాన్ని సృష్టించి పాలించి లయం చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటాం. అప్పుడు మనకి కృష్ణుడి మీద గౌరవం పెరుగుతుంది, అప్పుడు మనం కృష్ణుడి మీద విశ్వాసం పెరుగుతుంది, అప్పుడు మనం కృష్ణుడిని ప్రేమించే స్థాయికి వస్తాం. అంటే మనం తెలుసుకునేటువంటి జ్ఞానము మనల్ని ఏ విధంగా ప్రయాణం చేస్తుంది, మనం ఎటువైపు నడిపిస్తుంది మనల్ని అంటే కృష్ణుడి వైపుకి నడిపిస్తుంది. అలాంటి జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి పద్ధతిలో ఉండాలి. అంతేకాని అందరూ చేస్తున్నారు నేను చేస్తున్నాను కృష్ణ భక్తి, ఏ విశ్లేషణ చేయాల్సిన అవసరం లేదు, భగవంతుడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, భగవంతుడి లీలల్లో ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు అని చెప్పేసి మనము కృష్ణ ప్రేమను పెంచే పనులు మానేసి పైగా కొంతమంది సహజీయాల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. కృష్ణుడి అంటే నాకు అంతకంటే మించిన వాడు లేడు, నేను కృష్ణుడికి చాలా గొప్ప భక్తుణ్ణి, నాకంటే గొప్ప భక్తుడు ఎవరూ లేరు, నేను కృష్ణుడు నా ఒంటి మీదకి వచ్చేస్తారు, కృష్ణుడు నాతో పలుకుతారు, నా ద్వారా పలుకుతారు, లేదంటే కృష్ణుడికి ఉన్నటువంటి గోపికలలో నేను ఒక గోపికని, ఈ స్థాయిలో సహజీయాల్లాగా ప్రవర్తిస్తే కృష్ణ భక్తిలో పురోగమించము. ఓకే, మనకి లేనిది మనం తెచ్చుకోవడం కోసం ఏంటిది? కృష్ణ భక్తి లేదు, దాన్ని తెచ్చుకోవడం కోసం మనం చెయ్యాల్సినటువంటి పనులు వేద పదాన్ని అనుసరించి పుణ్యకార్యాలు చేస్తూ భగవంతుడికి సంబంధించినటువంటి తత్వాన్ని, భగవంతుడు సృష్టించినటువంటి భౌతిక సృష్టి యొక్క తత్వాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం కనుక చేసినట్లయితే మనకి పరమాత్మ అంటే ఎవరు, నిరాకార బ్రహ్మం అంటే ఎవరు, ఈ భౌతిక సృష్టి అంటే ఏంటి, ఈ సృష్టి ఎలా అస్తిత్వంలోకి వచ్చింది, ఈ సృష్టికి కారణం ఎవరు, ఆ కారణమైనటువంటి వాళ్ళని ఎలా శరణాగతులం అవ్వాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటాం. అలా కాకుండా శాస్త్ర అధ్యయనం వదిలేసి, విశ్లేషణాత్మకంగా భౌతిక సృష్టిని అధ్యయనం చేయడం వదిలేసి, పుణ్యకార్యాలు చేయడం మానేసి, వేద పదంలో ఉండకుండా సహజీయాల్లా ప్రవర్తిస్తే ఏమైపోతాం? మళ్ళీ మనం పతనం చెందుతాం. కాబట్టి ఎప్పుడైనా సరే ఎవరైనా సరే సహజీయాలను చూసి చాలా గొప్ప భక్తులు అని అనుకోవద్దు. ఓకే, సహజీయాలను చూసి చాలా గొప్ప భక్తులు అని అనుకోవద్దు. ఇంకా వాళ్ళకి పాపం కనీసంగా కర్మకాండ సెక్షన్కి కూడా రానటువంటి వాళ్ళు సహజీయాలు. సహజీయాల పేర్లతో భౌతికమైనటువంటి కర్మలను కూడా వదిలేసి కేవలం ఆధ్యాత్మికంగానే ఉండాలి అనేటువంటి భావనలో వాళ్ళు అటు ఆధ్యాత్మికంగా కృష్ణుడికి సంబంధించిన తత్వాన్ని తెలుసుకోవట్లేదు, ఇటు భౌతికమైనటువంటి జ్ఞానాన్ని కూడా తెలుసుకోవట్లేదు, అటు ఇటు కాకుండా వాళ్ళు వాళ్ళ యొక్క స్వధర్మాన్ని వదిలేసి తిరుగుతున్నారు. స్వధర్మాన్ని వదిలేసినటువంటి వాడికి ఏమవుతుందండి? నరకం పొందుతాడు. ఎప్పుడు కృష్ణ కృష్ణనే అనొచ్చు, కానీ ఎప్పుడు కూడా ఆయన కృష్ణుడి యొక్క అత్యంత ప్రియమైనటువంటి వ్యక్తిగా డ్రామా యాక్టింగ్ చేయొచ్చు, కానీ ఆయన స్వధర్మాన్ని వదిలేయడం వలన పాపం వస్తుంది ఆయనకి. ఓకే, నెక్స్ట్ 3వ శ్లోకం. మంగతాయర్ మాత చెప్తారా? సుధీర సునీతి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. శుద్ధ్య శుద్ధి విధీయతే సమానేష్వసి వస్తుషు. శుద్ధ్యా శుద్ధి విధీయతే సమానేష్వసి వస్తుషు. ద్రవ్యస్య
ద్రవ్యస్య విచికిత్సార్థం గుణదోషౌ శుభాశుభౌ. ద్రవ్యస్య విచికితార్థం గుణదోషాశుభాశుభౌ. ధర్మార్థం వ్యవహారార్థం యత్రార్థమితి చానగా. ధర్మార్థం వ్యవహారార్థం యత్రార్థమితి చానగా. పాప రహితుడా ఉద్ధవ, జీవితమనందు ఏది ఉచితమైనదో తెలుసుకున్నటకు మనుజుడు వస్తువును దాన్ని విశేష కోవ పరిధిలో పరీక్షించవలెను. ఈ విధముగా ధర్మ విశ్లేషణలో శుద్ధి అశుద్ధిని అతడు తప్పక గమనింపవలెను. అట్లే సాధారణ వ్యవహారముల యందు అతడు గుణదోషములను గాంచవలెను. దేహ రక్షణార్థము అతడు శుభాశుభములను గుర్తించవలెను. కృష్ణ కృపామూర్తి శిల ప్రపాదికి జై. భాష్యము. ధర్మ కార్యములందు, సామాన్య వ్యవహారములందు, జీవనయాత్ర యందు నిర్ణయమును తీసుకోకుండా ఎవడూ ఉండలేడు. నైతిక ధర్మములను అనుసరించి నాగరిక సమాజములో నిరంతరము ఆవశ్యకములు కనుక శుద్ధి అశుద్ధి పుణ్య పాపములను నైతికతన అనైతికతలను భేదమును తప్పగా నిర్ణయించవలసి ఉండును. అట్లే మన సామాన్య లౌకిక కలాపములను రుచికరములు, రుచి లేని ఆహారములు, మంచి చెడు వ్యాపారములు, ఉన్నత అధమ నివాస గృహములు, మంచి చెడు మిత్రులకు భేదము చూపుము. ఆరోగ్యమును జీవనయాత్రను చక్కగా నుంచుటకై సురక్షితముగా ప్రమాదకరము ఆరోగ్యము అనారోగ్యము, లాభము నష్టము వంటి భేదములు మనము నిరంతరము చూపవలసి విండును. పండితుడైనను ఈ భౌతిక జగత్తులో మంచి చెడుల నడుమ నిరంతరము భేదములు చూపవలసి వచ్చును. కానీ అదే సమయమున కృష్ణ భక్తి యొక్క దివ్య స్థితిలో అతడు తప్పక ఎరిగి ఉండవలెను. ఏది ఆరోగ్యము ఏది అనారోగ్యము అనే విషయము సావధానముగా గుర్తించినను భౌతిక దేహము ఏదో ఒకనాటికి క్షీణించి నశించును. సాంఘికముగా అనుకూలం ఏదియో ప్రతికూలం ఏదియో జాగ్రత్తగా పరిశీలించినను మనుషుడు సమస్త సామాజిక సంబంధములను కాలక్రమమున నశించిపోవును. అదే రీతిగా గొప్ప ధర్మములను ఉదయించి చరిత్రలో కనుమరుగుచుండెను. కనుక కేవలము ధర్మము, సాంఘిక ఆర్థిక ప్రావీణ్యత లేదా శారీరక దారుణ్యము నిజమైన జీవన సిద్ధిని వసగజాలవు. భౌతిక జగత్తు యొక్క సాపేక్షమగు మంచి వెనక దివ్యమైన మంచి కూడా ఒకటి ఉంటుంది. బుద్ధిమంతుడు ఎవడైనను లౌకిక భేదభావము యొక్క తక్షణ ఆవశ్యకతను వెంటనే అంగీకరించును. అయినను అతడు సచ్చిదానందమయుడు జీవనము కలిగినట్టి దివ్యమగు కృష్ణ భావన స్థితి తప్పక చేరవలను. అంతులేని గుణదోషములు అతీతమైనట్టి దివ్యమగు కృష్ణ భావనా స్థితిని శ్రీకృష్ణుడు ఉద్ధవునికి చేసిడి విస్తృతమగు ఉపదేశములు క్రమముగా స్పష్టపరుచుచున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ఓకే, శ్రీకృష్ణుడు ఇంకొక విషయాన్ని తెలియజేస్తున్నారు. అందుకని మనం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓకే, ఒకవేళ మనం గనక గుణదోషాలతోటి గనక కర్మలు చేసినట్లయితే అది మన జీవిత లక్ష్యాన్ని చేరుకునేలా చేయదు. కాబట్టి మనం చేసేటువంటి ప్రతి పనిలో, అంటే మనం ఈ భౌతికమైనటువంటి శరీరంలో ఉన్నాము కాబట్టి ఈ భౌతిక శరీరాన్ని రక్షించుకోవడం కోసం మనం చేసేటువంటి పనులు గుణదోషరహితంగా ఉండాలి. ఓకే, అంటే ఈ శరీరంలో ఉండి ఈ శరీరంను రక్షించుకోవడం అనేటువంటిది కూడా మన బాధ్యతే. ఈ శరీరం సుఖంగా రక్షింపబడడానికి అవసరమైనటువంటి ఏ మంచి మంచి ఆహార పదార్థాలను తినాలో అది తినాలి. అది తినడానికి అవసరమైనటువంటి సంపాదనని సంపాదించాలి. అది సంపాదించే క్రమంలో మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే మనము గుణరహితంగా, గుణదోషాలు లేకుండా సంపాదిస్తున్నామా, గుణదోషపూరితంగా సంపాదిస్తున్నామా, ఇది మనం చెక్ చేసుకోవాలి. ఈ మాత్రం జ్ఞానాన్ని మనిషి అనేటువంటి వాడు పొంది ఉండాలి. అంటే సంపాదించాలి, కానీ సంపాదించేటువంటి సంపాదన మనల్ని కర్మబంధనాల్లోకి తీసుకువెళ్తుందా, కర్మబంధనాలు కలిగించట్లేదా? ఈ భేదాన్ని కనుక తెలుసుకోకుండా ఇది మంచియా, ఇది మంచి కాదా, ఇది చెడా, ఇది చెడు కాదా, ఈ పని చేస్తే మనకేమవుతుంది, ఈ పని చేస్తే మనకేం కాదు అనేటువంటి విచక్షణా జ్ఞానాన్ని ఉంచుకోవాలి. ఆ విధంగా కర్మలు చేయాలి అని మనకి చెప్తున్నారు. కాబట్టి మనం చేసేటువంటి ప్రతి పనిలోనూ గుణదోషం ఉందా లేదా చెక్ చేయాలి. గుణ ప్రభావంలోకి మనం ఏమైనా వెళ్తున్నామా, మనం చేసేటువంటి పనిలో అది ఆధ్యాత్మికమైన కర్మే కావచ్చు, భౌతికమైన కర్మే కావచ్చు, ఏదైనా సరే గుణదోషాలతో చేస్తున్నాం. అంటే గుణ ప్రభావం ఏమన్నా ఉంటుందా మనం చేసిన పనిలో, దీనివల్ల మనకు కర్మబంధనం కలుగుతుందా, కలగదా?
ఈ మాత్రం జ్ఞానాన్ని గనక కలిగి ఉన్నటువంటి వ్యక్తి గనక కర్మలు చేస్తూ ఇది ఈ విచక్షణతోటి గనక కర్మలు గనక చేసినట్లయితే కృష్ణ భక్తి భావన వరకు వెళ్ళగలుగుతాడు, కృష్ణ ప్రేమను పొందగలుగుతాడు. ఎప్పుడైతే మనం చేసే పనిలో ఈ ఆలోచన కూడా చేయకుండా చేస్తున్నామో అప్పుడు మనకి ఎప్పటికీ కృష్ణుడు పొందలేము. మనం కృష్ణ భక్తికి రావాలి అనేటువంటి జ్ఞానం కూడా మనకి రాదు. మనకి ప్రస్తుతం ఉన్నటువంటి జ్ఞాన స్థితిలో కృష్ణుడు ఎవరో తెలియదు, కృష్ణుడి తత్వం తెలియదు, కృష్ణుడిని గుడ్డిగా నమ్మలేము, కృష్ణుడిని గుడ్డిగా ప్రేమించలేము. ఆ స్థాయికి, గుడ్డిగా ప్రేమించే స్థాయికి మనం వచ్చేంత వరకైనా సరే మనం కొంత విచక్షణని పొందడం అనేటువంటిది అవసరం. ఇది మంచి, ఇది మంచి కాదు, ఇది చెడు, ఇది చెడు కాదు అనేటువంటి జ్ఞానాన్నైనా కానీ మనం పొందాలి. ఓకే, ఆ జ్ఞానమే గుణదోషాలతో కర్మలు చేస్తున్నామా, గుణదోషాలు లేకుండా కర్మలు చేస్తున్నామా అనేటువంటి విచక్షణ గనక కలిగి ఉన్నట్లయితే ఏదో ఒకనాటికి మనము కృష్ణ ప్రేమ వరకు వెళ్ళగలుగుతాం. నెక్స్ట్ 4 సుకోమల మాతాజీ. దర్శితోయం మయాచారో ధర్మముద్వహతం దురం. దర్శితోయం మయాచారో ధర్మముద్వహతాం దురం. ధర్మభారంను వహించడి వారులకు ఈ ఆచరణ నేనే చూపి ఉంటిని. ప్రభుపాదుల వారి భాషను. అసంఖ్యాకమగు విధి నిషేధములను కలిగి ఉండేది సాధారణ ధర్మములు కృష్ణ భావనారహితులైన వారికి నిస్సందేహంగా గొప్ప భారం వంటివే అయ్యుండును. భూరిన భూరి కర్మాణి శ్రోతవ్యాని విభాగశః అని శ్రీమద్ భాగవతం 1.1.11 నందు ప్రథమ స్కందములు తెలుపబడింది. అసంఖ్యాకము ధర్మములను తెలిపేది అసంఖ్యాకము ధర్మశాస్త్రములు జగత్తులో ఉన్నాయి. ఈ శ్లోకంను తెలుపబడినట్టు స్వయంగా భగవంతుని చేత లేదా అతని ప్రతినిధుల చేత పలుకబడినవి ప్రామాణిక శాస్త్రములు. భగవద్గీత చివరి అధ్యాయమున 18.66 శ్రీకృష్ణ భగవానుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని పలికిను. అనగా మనుషుడు లౌకిక పుణ్యము నేరుగా చేపట్టవలను. మనుషుడు లౌకిక పుణ్యం అనేది భారము తొలగించుకొని సమస్తము సులభతరము కావించుచున్నట్టి భక్తి యోగం నేరుగా చేపట్టలను. భగవద్గీత 9.2 శ్రీకృష్ణుడు సుసుఖం కర్తుమవ్యయం అని కూడా పలికిడను. పూర్తిగా భగవత్కరణ పైన ఆధారపడి భక్తి యోగ విధానం అత్యంత సుఖమయమైనది, సులభంగా నిర్వహింపబడినది అయ్యున్నది. అట్లే శ్రీల లోచనాదాస ఠాకూర్లు ఇట్లు గానం చేస్తుండ్రి. పరమకరుణ పహున్ దుయి జన నితాయి గౌరచంద్ర సభావతార సారశిరోమణి కేవల ఆనందకాండ. స్వయంగా శ్రీకృష్ణుడైనటి చైతన్య మహాప్రభు భగవన్నామ సంకీర్తనడి మహోదాత్తమైన పద్ధతిని ప్రచారము కావించుటకు 500 సంవత్సరాల కిందట అవతరించింది. ఈ ప్రకారం మనుషులు కృత్రిమ తపస్సులని బరువును తలకెత్తుకునే బదులు నేరుగా భగవత్ సేవను చేపట్టి హృదయాన్ని ప్రక్షాళనమనర్చుకొని శీఘ్రమే దివ్యాలను అనుభూతమనర్చుకోవచ్చు. శ్రీ చైతన్యుల దానికి బదులు వారు శ్రీ చైతన్య ఉద్యమం చేపట్టిన వారు అక్రమ సంబంధం లేకుండా మాంసము, చేపలు, గుడ్లు వంటి భుజించకుండుట, మత్తు పదార్థం స్వీకరింపకుండుట, జూదం ఆడకుండుట వంటి 4 మూల నియమాలను పాటించరు. వారు తెల్లవారుజామున నిద్రలేచి హరే కృష్ణ మహామంత్రమును జపించు కృష్ణ సేవల రోజంతా ఆనందం గడిపివేదురు. కానీ వేదములందు కర్మకాండ భాగమును అనుసరించిన వాళ్ళు అసంఖ్యాకము విధులు, అనుష్ఠానములు, క్రతువుల బరువును మోయవలసి ఉండదు. వీటిని ఉపాసకులు స్వయంగా నిర్వహించవలసి ఉండును, లేదా వారి పక్షంలో యోగ్యులకు బ్రాహ్మణులు నిర్వహింపవలసి ఉండును. వీటి అందు ఏ క్షణమైన పొరపాటు జరిగేది పెను ప్రమాదం ఉండనే ఉన్నది. దానిచే సంచిత పుణ్యమంతయు నశించిపోగలదు. అట్లీ తాత్విక పదమునందున్న వారు తాత్విక సిద్ధాంతం ఎంతో కష్టముగా ప్రతి నిర్వచనములు, మార్పులు, చేర్పులు చేసుకునవలసి ఉండును. ఈ పద్ధతి సాధారణంగా అయోమయమునకు, నిరాశకు దారితీయను. యోగాపాసకులు తీవ్రముగా శీతోష్ణములను సహించుట, దాదాపుగా పస్తున్నటువంటి కఠోరముగ తపస్సు చేపట్టుదురు. ఈ లౌకికులందరూ కోరికలను కలిగి ఉండగా కేవలం భగవంతుని ఆనందమునే వాంఛించిన భక్తులు భగవత్కరణపై ఆధారపడి ఉండేది భగవద్ధామునకు వెడలెదరు. జీవనయాత్రలో భౌతిక జగత్తునందు అంతులేని వ్యత్యాసములను, నిర్ణయములను చేయవలసి ఉండనని గడిచిన శ్లోకంలో భగవానుడు పేర్కొని ఉన్నాడు. కానీ భక్తుడు సమస్తమునందు కృష్ణుని యందు సమస్తమును గాంచుచు కృష్ణ సేవలో వినమ్రుడు, సరళుడు, ఆనందనీయునిగా నిలిచేడును. అతడు విస్తృతమైన ధార్మిక కర్మలు చేయడు. అట్లే సంఘ వ్యతిరేకి లేదా అనైతికుడు కాడు. అతడు కృష్ణనామం జపించుచు అత్యున్నత జీవసిద్ధిని సులభముగా సాధించును. సాధారణ వ్యక్తులు దేవపోషణ కొరకు
దేహ పోషణ కొరకు యత్నించవలసి ఉండు. కానీ భక్తుడు భగవత్కరణ సహజంగానే పోషింపబడును. భక్తిని సాధారణ వ్యవహారములు ధార్మిక కర్మలన్నీను భగవంతునికే సమర్పింపబడును. ఈ విధంగా భక్తుని జీవితంలో కృష్ణుడు తప్ప అన్య విషయమే ఉండదు. కృష్ణుడే సమస్త పోషణము రక్షణము వసగును. భక్తుడు సమస్తములకు కృష్ణునికి సమర్పించును. ఈ సహజమైన ముక్త స్థితియే కృష్ణ భక్తి భావనమని పిలువబడును. ఈ స్కందం మొత్తము భగవానుడు వివరించినట్లుగా ఇదియే చర్మ శ్రేయసైనది. హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామం. హరే కృష్ణ. ఓకే, ధర్మభారమును వహించడం వాళ్ళకు ఆ ఆచారము నేనే చూపియుంటిని అంటే ధర్మభారాన్ని వహించడం అనంటే ధర్మభారాన్ని వహించే వాళ్ళకి భగవంతుడు మార్గాన్ని చూపించారు. ఆచారాన్ని ఆయనే చెప్పారు. శాస్త్రాల్లో ఉన్న ధర్మాలను పాటించడం ప్రభుజీ. శాస్త్రాలు ధర్మభారం అంటే మనం చేస్తున్నటువంటి పుణ్యకార్యాలు, మనం చేస్తున్నటువంటి తపస్సులు, మనం చేస్తున్నటువంటి సాధనలు అనేక రకాలుగా మనం ఒక్కొక్క శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాలనే మనం ఫాలో అవుతూ ఉన్నాం. కానీ ఇవన్నీ మనల్ని ముక్తి వరకు తీసుకెళ్తున్నాయా అంటే తీసుకెళ్ళట్లేదు. వీటన్నిటి యొక్క లక్ష్యం ముక్తి అంటే కాదు. కానీ వాటన్నిటి యొక్క సారాంశాన్ని కనుక మనం గ్రహించినట్లయితే అప్పుడు మనము కృష్ణ భక్తిలో పురోగమించగలుగుతాం. వాటన్నిటి సారాంశాన్ని తెలుసుకునే స్థితిలో మనం లేము. భగవంతుడు దురదృష్టవశాత్తు మనకు అంత జ్ఞానాన్ని ఇవ్వాల. మన ఈ భౌతికమైనటువంటి బుర్రకి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను అర్థం చేసుకునే శక్తి సామర్థ్యం ఇవ్వలేదు. దానికి మనం ఏం చేయాలి? ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. పూర్తిగా ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. గురువులు, భక్తులు, భౌతికం ఎప్పుడూ కాదు. మనం ఏదైతే కృష్ణ భక్తిలో వాడతామో అది భౌతికం కాదు. అది మనం ఏదో తెలుసుకున్నాం కదండి. యుక్త వైరాగ్యం కృష్ణ భక్తిలో ఏది వాడినా కానీ అది భౌతికం కాదు. చివరికి మన శరీరాన్ని కూడా కృష్ణ భక్తిలో వాడామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మన శరీరం ఆధ్యాత్మికం అవుతుంది. అందుకనే ఆచార్యులను మనం ఏమంటాము అని అంటే ఆధ్యాత్మికము అని అంటాం. ఆచార్యుల్ని, వైష్ణవుల్ని మనం భౌతికంగా చూడకూడదు. వాళ్ళు భౌతికం కాదు. ఎందుకు? వాళ్ళ యొక్క ప్రతి క్షణాన్ని కూడా వాళ్ళు కృష్ణ భక్తిలో ఉపయోగిస్తారు, ప్రచారాలు చేస్తూ ఉంటారు, కృష్ణ భక్తిలో ఉపయోగిస్తారు. చాలామంది భక్తులని తయారు చేసేటువంటి స్థితిలో వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎప్పటికీ కూడా భౌతికం కాదు. అలాంటి విశుద్ధ భక్తులని తాకినా కానీ మనం ఆధ్యాత్మికం అవుతాం. అలాంటి విశుద్ధ భక్తుల యొక్క సేవలో కూడా మనం ఎంతో లాభాన్ని పొందవచ్చు. కృష్ణుడికి సేవ చేసిన దానిలాగా మనము పొందవచ్చు. కాబట్టి కృష్ణుడు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఏదైతే ధర్మము అని మనం పాటిస్తూ ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నాము అనేటువంటి భ్రమలో మనం ఉన్నామో వాటన్నిటినీ పోగొట్టడానికి కృష్ణుడు మనందరికీ కూడా అసలైనటువంటి ఆచార వ్యవహారం ఏంటో చెప్పారు. ఏంటిది? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం. సో యాక్చువల్గా కృష్ణుడు ఏం చెప్తున్నారంటే, మనం చేస్తున్నటువంటి ధర్మ కార్యాలన్నీ మనకి భారం అవుతున్నాయి. ఆధ్యాత్మిక పురోగతికి, కృష్ణ భక్తిని పొందడానికి మనం చేసేటువంటి ధర్మ కార్యాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆ ధర్మ కార్యాలు అంటే ఒక్కొక్కరు కర్మకాండ కాదు, కర్మకాండ ప్లస్ మనం చేసేటువంటి అన్ని రకాల భక్తి. ఓకే, దేవీ దేవతల ఆరాధన, లేకపోతే ఒక రకంగా చెప్పాలంటే యజ్ఞము, తపస్సు, ఏది చేసినా సరే కృష్ణ భక్తిలో పురోగమించకుండా ఇవన్నీ కూడా అడ్డమవుతున్నాయి మనకి. ఓకే, ఇవన్నీ కూడా మనల్ని ఆపేస్తున్నాయి. అందుకనే నేను ఇవన్నీ వదిలేయండి, సర్వధర్మాన్ పరిత్యజ్య, వదిలేయండి అని నేనే చెప్పాను అని కృష్ణుడు ఇక్కడ చెప్తున్నారు. నిజమే కదండి, కృష్ణుడే కదా చెప్పింది. సర్వధర్మాన్ పరిత్యజ్య అని కృష్ణుడే చెప్పేశారు. కాబట్టి ఇలాంటి ధర్మాలు, మనం అనుకునేటువంటి ధర్మాలు మనకి భారం అవుతున్నాయి. ఎవరైనా సరే ఎక్కువ దూరం ప్రయాణం చేయాలి, గమ్యాన్ని చేరుకోవాలి అనుకునే వాళ్ళు చేతిలో తక్కువ లగేజ్ పట్టుకుంటే చాలా ఈజీగా వెళ్ళగలుగుతారు. అవునా కదా? చేతిలో 100 కిలోల లగేజ్ పట్టుకుని నేను వెళ్ళాలి అంటే అక్కడే ఉండిపోతాం. మనం భారమైన పనులు చేయకూడదు మనం. ఓకే, మనం చేసే పనులన్నీ మన వెనకాల వీపు నిండుతున్నాయి. ఇంతకుముందు ఏదో స్టోరీ చెప్పాను. ఒక వ్యక్తి ప్రయాణం చేస్తూ ఉన్నాడు, దారిలో ఎక్కడికో వెళ్ళాలి.
గమ్యాన్ని చేరుకునే లోపల దారిలో అనేక రాళ్ళు కనపడుతున్నాయి, మంచి మంచి రాళ్ళు, గుండ్రం రాళ్ళు వజ్రాల్లాగా కనిపిస్తున్నాయి. ఏం చేస్తున్నాడు? దొరికిన రాయి వేసుకుంటా దొరికినట్టు ఉన్నాడు. ఏరుకొని వీపుకున్న బ్యాగులో వేసుకుంటా ఉన్నాడు. వెనకాల భారం పెరిగిపోతుంది. ఆ? మాతాజీ, ఎస్ ప్రభు, వెనక బ్యాగ్ లో వేస్తా ఉంటాడు. వెనకాల బాగుంటాడు బ్యాగులో చాలా. వేసుకుంటా పోతున్నాడు. దొరికినట్టు అందంగా కనపడే పెబల్స్ అన్ని కూడా వేసుకుంటూ వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఏమవుతుందండి? నడవలేడు ఇంకా. మోయలేడు. ఆ బరువును మోసి నడవలేడు. ఆ బరువును మోస్తూ ప్రయాణం చేయలేక అక్కడే కూలబడిపోతాడు. ఓకే, ఇదే అవుతుంది మనం చేస్తున్నటువంటి పనులు కూడా. మనం కూడా ముక్తిని సాధించాలి అనేటువంటి లక్ష్యంతో మొదలుపెట్టినటువంటి మన జర్నీలో దొరికిన కామ్యకర్మ దొరికినట్టు, దొరికిన పుణ్యకార్యం దొరికినట్టు వెనకాల మూట వేసుకుంటా ఉన్నాం మనం. ఓకే, అన్ని అట్రాక్షన్స్ తీసుకొని వేసుకుంటూ ఉన్నాం. ఏమవుతుంది అప్పుడు? నిండిపోతుంది, కర్మలన్నీ భారం పెరిగిపోతాయి. పెరుగుతుంది, వెనకాల భారం పెరుగుతుంది, కర్మల భారం పెరుగుతుంది, మనం చేసే ధర్మ కార్యాల భారం పెరిగిపోతుంది. అప్పుడు ఏం చేస్తాం? మనం కూలబడిపోతాం. కూలబడిపోయి ప్రయాణాన్ని ఆపే స్థితికి వస్తుంది. అందుకనే మధ్యలో కనపడే ఏ రాయిని కూడా ఏరుకోకు, అది ఏరుకోవడం నీ ధర్మం కాదు అని నేనే చెప్పా అని కృష్ణుడు చెప్తున్నారు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ 5వ శ్లోకం. శ్రీవాణి మాత. భూమ్యంభగ్న్య నీలాకాశ భూతానాం పంచదాతవః. భూమ్యం భుగ్న నీలాకాశ భూతానాం పంచదాతవః. ఆ బ్రహ్మస్థావరాధీనాం శరీర ఆత్మసంయుతాం. ఆ బ్రహ్మ స్థావరాదీనాం శరీర ఆత్మ సంయుతాః. బ్రహ్మదేవుడు మొదలుకొని స్థావరములకు ప్రాణులు వరకు గల సకల జీవులు దేహములు భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అనేది పంచభూతములతో తయారైనవి. ఈ తత్వములన్నీయును ఒకే పరమాత్మ నుండి ఉత్పన్నమైనవి. భాష్యము. భౌతిక దేహములన్నీయును వివిధ పాడల్లో ఈ 5 తత్వములతో తయారై ఉన్నవి. భగవంతుని నుండి ఉత్పన్నమయ్యేది 5 ధాతువులు జీవకోటికి చెందిన సకల ప్రాణులను ఆచ్ఛాదించి ఉండును. గుణదోష భావనలను భగవంతుని ఎంపికపై ఆధారపడి ఉండును, కానీ వస్తువుల గుణభేదముపై కాదు. కృష్ణ భక్తి భావన ఇతడు భౌతిక విషయములు అన్నింటినీ తుట్టతుదకు ఒక్కటిగానే గాంచును. భౌతిక జగత్తులో భక్తుని యొక్క సత్ప్రవర్తనము, వివేకము, కళాత్మక భావము అన్నియును భగవత్ సంకల్పంపై ఆధారపడి ఉండును. భౌతిక తత్వములు భగవంతుని నుండియే ఉద్భవించును కనుక చర్మముగా అభిన్నములై ఉండును. అయినను గుణదోషములు ద్వంద్వమును తగ్గించినచో జనులు నీతిరహితులు, అరాచకవాదులు కాగలరని లౌకిక పుణ్యమును సమర్థించవారులు భయపడెదురు. నవీన శాస్త్రజ్ఞులు ప్రచారం చేసిన నిరాకార నాస్తిక తత్వంలో భౌతిక వైవిధ్యము కేవలము అణు పరమాణువులు గణిత వర్ణ రూపముగా మారిపోయి నిక్కముగా నీతి మాలిన సంగమునకు దారితీచుండును. భౌతిక విజ్ఞాన శాస్త్రము, వేద జ్ఞానము రెండును భౌతిక వైవిధ్య భ్రాంతిని తొలగించి ప్రకృతి యొక్క చరమ ఏకత్వము చే వెల్లడి చేయనని. అయినను కేవలము కృష్ణ భక్తులే భగవత్ సంకల్పమనడి పరమగుణమునకు శరణాగతులయ్యరు. ఈ విధముగా వారు భగవద్దిచ్ఛానుసారము భౌతిక వైవిధ్యమును భగవత్ సేవ కొరకు స్వీకరించుచు సకల జీవుల లాభము కొరకై వర్తించుచుందరు. కృష్ణ భక్తి భావన లేదా భావన లేనిదే జనులు ఆధ్యాత్మిక సత్వగుణము యొక్క పరమస్థితిని తెలుసుకొనజాలరు. దానికి బదులు వారు భౌతిక స్థితిలో పరస్పర స్వార్థ భావనపై ఆధారపడిన నాగరికతను కృత్రిమంగా నిర్మించుటకు యత్నించెదరు. అటువంటి మూర్ఖమైన ఏర్పాట్లు సులభముగా కుప్పకూలిపోగలవు. నవీన యుగంలో సర్వవ్యాప్తముగా నెలకొనిన సాంఘిక సంఘర్షణ, అయోమయ స్థితికి దీనికి చక్కని నిదర్శనము. కనుక నాగరిక సమాజం నందలి సభ్యులందరూ భగవంతుని పరమాధికారమును తప్పక అంగీకరించవలసి ఉన్నది. అప్పుడు సమాజ శాంతి, సామరస్యములు లౌకిక గుణదోషములనడి మలిన స్థితిపై ఆధారపడుకును. హరే కృష్ణ ప్రభుజీ. మనం భౌతిక శాస్త్రం చదివాం కదా అందరం చిన్నప్పుడు. ఎంతమంది చదివారు భౌతిక శాస్త్రం? అందరం చదివాం ప్రభు. ఫిజిక్స్ కానీ ఏం గుర్తులేదు. చదివాం ప్రభు. ఫిజిక్స్ అంటారు ఇంగ్లీష్ లో. ఓకే, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివాం కదా. ఓకే, అయితే ఇదంతా కూడా భౌతిక జ్ఞానం కదండి. ఈ భౌతికమైనటువంటి సృష్టి ఎలా పనిచేస్తుంది, ఎలా మనకి ఇవన్నీ కూడా మనం సైన్స్, మనం చేసే ప్రతి పని ఎలా సైన్స్, ఈ విషయాలన్నీ తెలియజేస్తూ ఉంటాయి.
ఎప్పుడైతే ఈ భౌతికమైనటువంటి జ్ఞానము భగవంతుడి నుంచి ఉత్పన్నమైనది అనేటువంటి విషయాన్ని తెలుసుకోకుండా ఎంత చేసినా కానీ అది గుణదోషాలతోనే కలిగి ఉంటుంది అని చెప్తున్నారు. గుణదోషాలను కలిగి ఉంటుంది అంటే ఫిజిక్స్లో మనకి 100కి 100 మార్కులు వచ్చినా కృష్ణుడే మూలము అనేటువంటి విషయం తెలుసుకోలేదు అనుకోండి, ఈ ఫిజిక్స్కి పాసా ఫెయిలా? ఫెయిలే ప్రభు. 100కి 100 మార్కులు వచ్చినా ఫెయిల్. అదే చెప్తున్నారు ఇక్కడ కృష్ణుడు. ఇండైరెక్ట్ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఫిజిక్స్లో 100కి 100% మార్కులు వచ్చినా ఈ భౌతిక సృష్టి మొత్తానికి కూడా మూలం శ్రీకృష్ణుడు అని తెలుసుకోకపోతే మనం ఫెయిల్. ఎందుకు? మన జ్ఞానం గుణదోష పూరితంగా ఉంది కాబట్టి. ఎప్పుడైతే ఈ భౌతిక సృష్టి మొత్తానికి కూడా మూలం శ్రీకృష్ణుడు అని తెలుసుకుంటామో అప్పుడు మన జ్ఞానం గుణదోషరహితమైనది. అర్థమైందా మాతాజీస్? అందుకని ఇక్కడ చెప్తున్నారు, బ్రహ్మదేవుణ్ణి మొదలుకొని ఈ స్థావరంలో ఉన్నటువంటి ప్రాణులందరి వరకు జీవులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క శరీరాలు అన్నీ కూడా పంచభూతాలతో తయారు చేయబడ్డాయి. ఈ పంచభూతాలు అనేటువంటి తత్వాలన్నిటికీ కూడా మూలం ఒకే పరమాత్ముడు అనేటువంటి విషయాన్ని కృష్ణుడు ఇక్కడ చెప్తాడు. ఒకే పరమాత్మ నుంచి ఉత్పన్నమయ్యాయి. భగవంతుడి నుంచి కదా ఉత్పన్నమైనవి, పరమాత్మ నుంచి ఉత్పన్నమయ్యాయి అని ఎలా చెప్తున్నారు ఇక్కడ? ఏంటి తేడా? ఎక్కడి నుంచి వచ్చింది భౌతిక విశ్వం? పరమాత్మ నుంచే వచ్చింది. కారణోదక సాయి విష్ణు నుంచి వచ్చింది. కారణోదక సాయి విష్ణువు భగవానుడా పరమాత్మ? ఆయన భౌతిక తత్వం, జీవతత్వం. కారణోదక సాయి విష్ణు జీవతత్వం ఏంటి మాతాజీ? మాత చెప్పారు క్షీరోదక సాయి విష్ణు తత్వం అని చెప్పారు. కారణోదక సాయి భౌతిక తత్వం అని చెప్పారు. భౌతిక కారణోదక సాయి తత్వం అని విష్ణు చెప్పారు. కారణోదక సాయి విష్ణు తత్వం కాదా? విష్ణు తత్వం ఉంటుంది. భౌతిక కారణోదక సాయి భౌతిక తత్వం ఏంటి మాతాజీ? ఏం చదువుతున్నాం మనం? క్లాస్ లో చెప్పారు. ఏ క్లాస్ లో ఎవరు? కారణోదక సాయి విష్ణు తత్వం భౌతిక తత్వం ఓకే కాదు ప్రభుజీ, కదా. ఓకే ప్రభుజీ. కారణోదక సాయి భౌతిక తత్వం ఏంటి మాతాజీ? ఎక్కువ చదువుతున్నామేమో మనం. లేదు ప్రభుజీ, మొన్న క్లాస్ లో. ఓకే, సరే ప్రభు. ఇప్పుడు చూడండి ఎలా పరమాత్మ అనే విషయం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, భగవంతుడు ఒకడే. ఎవరండి భగవంతుడు? దేవాది దేవుడు శ్రీకృష్ణ. సింపుల్ ఆన్సర్. ఓకే, మనమే రీసెర్చ్ చేయడం అవసరం దాని గురించి. అయితే ఇప్పుడు మన ఈ భౌతిక విశ్వంలో చూస్తే ఈ భౌతిక విశ్వానికి పరమాత్మ ఎవరు? భౌతిక విశ్వానికి పరమాత్మ కారణోదక సాయి విష్ణు భగవాన్. గర్భోదక సాయి ప్రభు. గర్భోదక సాయి విష్ణు. భౌతిక విశ్వం, ఒక భౌతిక విశ్వం. ఆ భౌతిక విశ్వం అనేటువంటిది అస్తిత్వాన్ని కలిగి ఉంది. లేదంటే ఆ భౌతిక విశ్వంలో ప్రాణం వచ్చింది అంటే ఎవరి వల్ల వచ్చింది? ఈ భౌతిక విశ్వంలో మార్పులు వచ్చాయి. ఎవరి వల్ల వచ్చాయి? గర్భోదక సాయి విష్ణు యొక్క గర్భోదక సాయి విష్ణు వల్ల వచ్చింది. కాబట్టి ఈ భౌతిక విశ్వానికి పరమాత్మ. ఇప్పుడు మీరు ఒకటి గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడు ఈ శరీరం ఉంది. ఈ శరీరం కదలాలి అంటే ఎవరు కారణం? లోపల ఉన్న ఆత్మ కారణం. ఆత్మ లేకపోతే శరీరానికి ప్రాణం లేదు. ఓకే, ఆత్మ లేకపోతే శరీరం కదలదు. అట్లా ఈ భౌతిక విశ్వం మొత్తానికి కూడా కదలిక రావాలి. ఈ భౌతిక విశ్వం మొత్తంలో కూడా మార్పులు రావాలి. ఈ భౌతిక విశ్వంలో కూడా జీవం రావాలి. ఎవరి వల్ల వస్తుంది అది? గర్భోదక సాయి విష్ణు. సాయి విష్ణు వల్ల వస్తుంది. ఓకే, అందుకనే మనం ఈ భౌతిక విశ్వాన్ని మనం ఏమంటాం? గర్భోదక సాయి విష్ణు యొక్క భౌతిక రూపం అని అంటాం. ఓకే మాతాజీ, భగవంతుడి యొక్క భౌతిక రూపం ఏంటి అని అంటే భౌతిక విశ్వం. గర్భోదక సాయి విష్ణువు ఒక భౌతిక విశ్వానికి పరమాత్మ. ఓకే, ఏ విధంగా అయితే ఆత్మ లేకపోతే శరీరం లేదో, పరమాత్మ లేకపోతే భౌతిక సృష్టి లేదు.
భౌతిక సృష్టిలో మనుగడ లేదు, భౌతిక సృష్టిలో జీవం లేదు. అలానే ప్రతి అణువులోనూ ప్రతి పరమాణువులోనూ భగవంతుడు మళ్ళీ తిరిగి వ్యాపించి ఉన్నారు. ఈ భౌతిక సృష్టిలోనే ఉన్నటువంటి అంటే ముందు భౌతిక సృష్టికి జీవాన్ని ఇచ్చారు, ఆ తర్వాత భౌతిక సృష్టిలో ఉన్నటువంటి ప్రతి అణు పరమాణువులో కూడా అంటే ప్రతి జీవిలో కూడా భగవంతుడు మళ్ళీ విస్తరించారు. ఆ విస్తరించినటువంటి విష్ణుతత్వం ఏంటి? క్షీరోదక సాయి విష్ణువు. కాబట్టి క్షీరోదక సాయి విష్ణువు భౌతిక విశ్వం లోపల పరమాత్మ స్వరూపం. ఓకే 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 ఇప్పుడు కొంచెం బయటికి వెళ్దాం, భౌతిక విశ్వం నుంచి బయటికి వెళ్దాం. ఓకే, భౌతిక విశ్వం నుంచి బయటికి వెళ్తే ఎన్ని భౌతిక విశ్వాలు ఉంటాయి? అనంత కోటి ప్రభు. అనేక బ్రహ్మాండాలు ఉంటాయి. అంటే మనం ఏం చేయాలంటే అనంత కోటి భౌతిక విశ్వాలను చూడాలంటే మనం ఉన్న భౌతిక విశ్వం నుంచి బయటికి రావాలి, అంతేగా? అంతే ప్రభుజీ. ఇప్పుడు మనం భౌతిక విశ్వం నుంచి బయటకు వద్దాం. బయటికి రాగానే మన విశ్వంతో పాటు మన పక్కన ఉన్న విశ్వాలు, చుట్టుపక్కల ఉన్న విశ్వాలన్నీ కనపడతాయా మీకు? ఇప్పుడు కనిపిస్తున్నాయి ప్రభుజీ. ఎక్కడ కనిపిస్తున్నాయి ప్రభుజీ? కనిపిస్తున్నాయి, చూడండి. కనిపిస్తున్నాయి అంటే మీరు ఇంకా బయటికి రాలా. ఓకే, బయటకు వచ్చి చూడగానే మనం ఉన్న విశ్వం కనిపిస్తుంది, మన చుట్టూ ఉన్న విశ్వాలు కూడా కనిపిస్తాయి. ఈ చుట్టూ ఉన్న విశ్వాలు మనం ఉన్న విశ్వానికి గర్భోదక సాయి విష్ణువు ఎలా పరమాత్మలో, ఒక్కొక్క విశ్వానికి ఒక్కొక్క గర్భోదక సాయి విష్ణువు పరమాత్మ. ఓకే, అలానే ఈ భౌతిక విశ్వాలన్నీ కూడా వాటి వాటి స్థితిలో, వాటి కక్షల్లో, వాటి స్థితిలో ఉండాలి అంటే ఎవరు కారణం? కారణోదక సాయి విష్ణువు. కారణోదక సాయి విష్ణువు కారణం. కాబట్టి కారణోదక సాయి విష్ణువు సమస్త విశ్వాలకి పరమాత్మ. అర్థమైందా మాతాజీ? కారణోదక సాయి విష్ణువు లేకుండా అన్ని విశ్వాలు ప్రకటితం కావు. కారణోదక సాయి విష్ణువు అన్ని విశ్వాలకి పరమాత్మ, ఒక్కొక్క విశ్వానికి గర్భోదక సాయి విష్ణువు, విశ్వం లోపల సమస్త వ్యాపకంగా ఉన్నటువంటి భగవానుడు క్షీరోదక సాయి. సో క్షీరోదక సాయి విశ్వం లోపల ఉన్నారా, విశ్వం బయట ఉన్నారా? విశ్వం లోపల ఉన్నారు. విశ్వం బయట ఎవరున్నారు? కారణోదక సాయి. ఓకే, అర్థమైందా? అంటే ఒకే పరమాత్మ సమస్త భౌతిక సృష్టికి మూలము అనేటువంటి ఇప్పుడు ఎలా అర్థమైంది మీకు? కారణోదక సాయి విష్ణువు గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. ఓకే, కారణోదక సాయి విష్ణువు గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. అంటే ఫిజిక్స్ తెలుసుకొని ఇది తెలుసుకోలేదనుకోండి, పూర్తిగా భౌతిక విశ్వం గురించి తెలిసినట్లయితుందా? కాబట్టి భౌతిక జ్ఞానం అనేటువంటిది, భౌతిక అంటే ఫిజిక్స్, బేసికల్గా చెప్పాలంటే భౌతిక జ్ఞానం అంటే ఫిజిక్స్ అనేటువంటిది కేవలం గుణదోషాలతో కూడినటువంటిది అని చెప్తున్నారు. కాబట్టి పంచభూతాలన్నిటికీ కూడా మూల కారణం ఒకే ఒక్క పరమాత్మ. అది ఈ విశ్వం కావచ్చు, ఇంకో విశ్వం కావచ్చు, ఇంకో విశ్వం కావచ్చు, ఇంకో విశ్వం కావచ్చు, ఇంకో విశ్వం కావచ్చు, ఏ విశ్వం తీసుకున్నా కానీ అన్నీ కూడా ఈ పంచభూతాలతోనే తయారై ఉంది. ఈ పంచభూతాలన్నీ కూడా భగవంతుడి నుంచే వస్తున్నాయి. ఆయనే కారణోదక సాయి విష్ణువు. అన్ని విశ్వాలకు పరమాత్మ కారణోదక సాయి విష్ణువు. అన్ని విశ్వాలకి పరమాత్మ కారణోదక సాయి విష్ణువు. ఏ విశ్వానికి ఆ విశ్వానికి ఇండివిజువల్ గర్భోదక సాయి. ఓకే ఓకే, విశ్వం లోపల క్షీరోదక సాయి. ఓకే, అర్థమైందా మాతాజీ? ముగిద్దామా ఇక్కడికి ఈరోజు? థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ 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 హరే హరే.